హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంకే స్టాక్ అనాలిసిస్. సో స్టాక్స్ చాలా వరకు ఫాలో అవుతున్నాయి. ఈరోజు మార్కెట్ చూస్తే సెన్సెక్స్ 82,497 లెవెల్స్కి వచ్చేసింది. 2% ఆల్మోస్ట్ సెన్సెక్స్ ఫాలో అయింది. 1769 పాయింట్స్ ఫాలో అయింది. తర్వాత నిఫ్టీ తీసుకుంటే కూడా నిఫ్టీ 25,250 పాయింట్స్ లెవెల్కి వచ్చింది. ఇప్పుడు 546 పాయింట్స్ ఈరోజు డౌన్ఫాల్ అయింది నిఫ్టీ. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ తీసుకుంటే కూడా బ్యాంక్ నిఫ్టీ కూడా 1077 పాయింట్స్ డౌన్ఫాల్ అయింది. తర్వాత ఇప్పుడు 51,860 దగ్గర బ్యాంక్ నిఫ్టీ ఉంది. సో ఈ మార్కెట్ ట్రెండ్ ఎలా ఉండబోతుంది, నెక్స్ట్ సెషన్స్ ఎలా ఉండబోతున్నాయి ఒకసారి మనం చూద్దాము. సో నిఫ్టీ తీసుకుంటే నిఫ్టీ 1 2 3 4 డేస్ కంటిన్యూగా ఫాల్ అయింది అప్ టు దిస్ లెవెల్. ఇక్కడ నుంచి కంటిన్యూగా 4 డేస్ ఫాల్ అయింది. నిఫ్టీ 26,290 ఆల్మోస్ట్ 300 లెవెల్ నుంచి 25,266. సో 1000 పాయింట్స్ నిఫ్టీ 4 సెషన్స్లో 1000 పాయింట్స్ డౌన్ఫాల్ అయింది. నిఫ్టీ 4 సెషన్స్లో 1000 పాయింట్స్ డౌన్ఫాల్ అయింది. తర్వాత 1 2 3 4 దిస్ 4 సెషన్ కంటిన్యూ డౌన్ఫాల్ అయింది. అప్ టు నిఫ్టీ ఈ లెవెల్ వరకు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ సపోర్ట్ లెవెల్ 25,000. 25,000 లెవెల్ క్రాస్ అయిందనుకో, తర్వాత నిఫ్టీ అప్ టు 24,800. నెక్స్ట్ 24,800 లెవెల్స్ డౌన్ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో 1000 పాయింట్స్ ఆల్రెడీ డౌన్ఫాల్ అయింది. ఇంకా కూడా 500 పాయింట్స్ కంటిన్యూగా డౌన్ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎవరైనా కూడా కానీ స్టాక్స్ బై చేసేవాళ్ళు వెయిట్ చేయండి, యావరేజ్ చేసేవాళ్ళు కూడా వెయిట్ చేయండి. మనకి మార్కెట్ బాటమ్ లెవెల్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. 24,000 వరకు కూడా మార్కెట్ ఇన్ కేస్ కంటిన్యూ డౌన్ఫాల్ అయితే ఈ లెవెల్ వరకు కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి సో వెయిట్ ఫర్ ద ఫాల్. మనకి మళ్ళీ మార్కెట్ ట్రెండ్ రివర్స్ అయ్యి మళ్ళీ బుల్స్ బ్యాక్ అయ్యే వరకు కూడా ఏ స్టాక్స్ కానీ యావరేజ్ చేయొద్దు, వెయిట్ చేయండి. ఇంకా నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ తీసుకుంటే సో అందరూ కూడా పుట్ సైడే నిఫ్టీ బై చేయండి. ఇంకా బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్కి వెళ్దాము. బ్యాంక్ నిఫ్టీ కూడా కంటిన్యూగా సేమ్ 1 2 3 4 సెషన్స్ కంటిన్యూగా ఫాల్ అయింది. బ్యాంక్ నిఫ్టీ హై ఇస్ దిస్ హై ఎంత? బ్యాంక్ నిఫ్టీ హై 54,500. 54,500 నుంచి 51,719. సో ఇది కూడా ఆల్మోస్ట్ 3,000 పాయింట్స్ ఫాల్ అయింది. 2,800 పాయింట్స్ 3,000 పాయింట్స్ ఆల్మోస్ట్ బ్యాంక్ నిఫ్టీ డౌన్ఫాల్ అయింది. సో మనం నెక్స్ట్ కంటిన్యూ ఫాల్
ఎక్స్పెక్ట్ చేయొచ్చు అప్ టు $50,700. $50,700 ఈ ఫాల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో రేపటి సెషన్ కూడా డౌన్ ఫాల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బెటర్ ఫుడ్ సైడ్ ట్రేడ్ ఉంటే కనుక, హోల్డింగ్స్ ఉంటే కనుక కంటిన్యూ చేయండి, లేదా ఫుడ్ సైడ్ కంటిన్యూ కూడా ట్రేడ్ చేయండి. సో రేపటి బ్యాంక్ నిఫ్టీ ప్రిడిక్షన్ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ లెవెల్ నుంచి బ్రేక్అవుట్ ఇచ్చింది. 52,588 నుంచి కంటిన్యూగా డౌన్ఫాల్ అయ్యి 1,000 పాయింట్స్, 1,070 పాయింట్స్, 600 పాయింట్స్ ఆల్రెడీ బ్రేక్అవుట్ ఇచ్చింది. తర్వాత ఎక్కడైతే మనకు 600 పాయింట్స్ రికవరీ ఇచ్చి మళ్ళీ కంటిన్యూగా 1,000 పాయింట్స్ డౌన్ఫాల్ అయిపోయింది. సో ఎవరు కూడా కానీ ఫుడ్ సైడ్ మాత్రమే ఉండండి, కాల్ పొరపాటును కూడా బై చేయొద్దు. ఈ పొజిషన్స్లో ఇది కంటిన్యూగా డౌన్ఫాల్ కంటిన్యూ అవుతుంది. ఎక్కడ కూడా కానీ ఇక్కడ నుంచి కంటిన్యూ డౌన్ఫాల్. సో ఎక్కడ కూడా కానీ మనకి రివర్స్ ట్రెండ్ అనేది కనిపించట్లేదు. సో ఈ లెవెల్లో ఉంది 51,860, 51,860 దగ్గర క్లోజ్ అయింది. నెక్స్ట్ ఎక్కడి వరకు వెళ్ళచ్చు? $50,874. సో నెక్స్ట్ సపోర్ట్ ఇప్పుడు సపోర్ట్ దగ్గరే ఉంది. 51,860 క్లోజ్ అయింది. సో ఈ లెవెల్ కనుక బ్రేక్ అయితే రేపు దిస్ ఈస్ ద సపోర్ట్ లెవెల్ ఫర్ బ్యాంక్ నిఫ్టీ. ఈ లెవెల్ బ్రేక్ అయితే నెక్స్ట్ అప్ టు దిస్ లెవెల్ కంటిన్యూ. ఓకే, 50,772, నెక్స్ట్ 50,580, 51,000 కాల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రేపు కూడా 800 పాయింట్స్ కాల్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 51,000 బిగ్ సపోర్ట్ ఫర్ బ్యాంక్ నిఫ్టీ. రేపు కూడా బ్యాంక్ నిఫ్టీ డౌన్ఫాల్ కెన్ ఎక్స్పెక్ట్. బెటర్ ట్రేడ్ చేసేటప్పుడు వాల్యూమ్స్ ప్లస్ సపోర్ట్ లెవెల్స్, తర్వాత రెసిస్టెన్స్ లెవెల్స్ ఇవన్నీ ఫాలో అవ్వండి. రేపు టెలిగ్రామ్లో కూడా నేను అప్డేట్స్ ఇస్తాను. సో ప్లీజ్ ఫాలో ద టెలిగ్రామ్ ఆల్సో. అండ్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్, సపోర్ట్ లెవెల్స్, దీస్ ఆర్ ద సపోర్ట్ లెవెల్స్. సో బెటర్ బై పుట్. రేపు 51,500 put will be very good. రేపు మనం బ్యాంక్ నిఫ్టీలో పొజిషన్ తీసుకోవాలంటే 51,500 at current market price, your SL will be 30 points. Okay, this is the tomorrow bank nifty. So we can expect all the stocks also downfall
and Nifty and Bank Nifty also falling continuously. Keep on keep watching and get stock analysis, and also please subscribe my channel, like and subscribe. Thank you so much. That's all for the day.